అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ తన 78వ ఆవిర్భావ దినోత్సవాన్ని అల్వాల్లో భారీ ర్యాలీతో ఘనంగా జరుపుకుంది. సుమారు 4000 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో ఉత్సాహంతో జెండా ఆవిష్కరణలో పాల్పంచుకున్నారు. కళాశాలలో అదనపు ఫీజుల వసూలు లేదా ఇతర సమస్యలు ఎదురైతే విద్యార్థులు ధైర్యంగా ముందుకు రావాలని ఏబీవీపీ నాయకులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. విద్యార్థుల హక్కుల కోసం పోరాడడానికి, వారికి అండగా నిలవడానికి ఏబీవీపీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని వారు భరోసా ఇచ్చారు. 1949 జూలై 9న అతి కొద్ది మంది సభ్యులతో ప్రారంభమైన ఏబీవీపీ నేడు ప్రపంచంలోని అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఎదిగింది. అల్వాల్ చౌరస్తాలో జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం మాకు గర్వకారణం. జమ్మూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుండి అస్సాం వరకు దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల కోసం ఏబీవీపీ ఐక్యంగా నిలుస్తోంది. ఏమాత్రం భయం లేకుండా ప్రతి విద్యార్థి సంస్థపైన గళమెత్తడం మరియు పోరాడడం ఈ సంస్థ కొనసాగిస్తోంది. మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఏబీవీపీ సికింద్రాబాద్ నగర కార్యదర్శి పృథ్వీ సంస్థ యొక్క లక్ష్యాలను మరియు కార్యకలాపాలను వివరించారు. ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో సికింద్రాబాద్ కన్వీనర్ బాలుతో పాటు అనేక మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఐక్యత, క్రమశిక్షణ మరియు విద్యార్థుల సంక్షేమం పట్ల అంకితభావం అనే బలమైన సందేశంతో ఈ ర్యాలీ ముగిసింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జెండా మేము ఇప్పుడు ర్యాలీకి వచ్చాం. హైదరాబాద్ సిటీ సెక్రటరీ. ఈరోజు అల్వాల్ నగర శాఖ ఆధ్వర్యంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 77 వసంతాలు పూర్తి చేసుకుని 78 వసంతాలకు అడుగుపెడుతున్న శుభ సందర్భంగా అల్వాల్ నగర శాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి విద్యార్థులతోటి ఇక్కడ జెండావిష్కరణ చేయడం జరుగుతుంది. 1949 జూలై 9వ తేదీన ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అతి కొద్ది మందితో ప్రారంభమైనటువంటి ఏబీవీపీ ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఎదిగింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి అస్సాం వరకు ఈరోజు ప్రతి కాలేజ్ క్యాంపస్లో ఏబీవీపీ ఎక్కడ విద్యార్థి సమస్య వచ్చినా ఆ విద్యార్థుల యొక్క సమస్య కొరకు కొట్లాడుతూ ఆ సమస్యకు పరిష్కారం దొరికేంత వరకు
విద్యార్థుల వెంబడే ఉండి వాళ్ళ యొక్క బాగోగులు చూస్తూ ఏబీవీపీ ఈరోజు ప్రపంచంలోనే నంబర్ 1 స్టూడెంట్ ఆర్గనైజేషన్గా ఎదిగింది. ఈ యొక్క 78 ఏళ్ల కాలక్రమంలో అనేక రకాల విద్యార్థి సంఘాలు దేశాల్లో పుట్టుకొచ్చినప్పటికీ ఏబీవీపీలో ఉన్నటువంటి ఈ భావజాల కారణంగా, ఈ ఐడియాలజీ బలంగా ఉన్న కారణంగా ఈరోజు దేశంలోనే ఎదురులేని విద్యార్థి సంఘంగా ఎదిగింది. ఈ తెలంగాణ ప్రాంతంలో దాదాపు 40 మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు నక్సలైట్ల యొక్క తుపాకులకి అయితే కత్తులకి బలైనప్పటికీ ఏ రోజు కూడా వెనుకడు వేయకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల కోసము విద్యార్థులని దేశభక్తులుగా తయారు చేయడంలో అయితే కీలక పాత్ర పోషిస్తూ యూనివర్సిటీలు నక్సలైట్ స్థావరాలుగా ఉన్నప్పుడు యూనివర్సిటీలు నక్సలైట్ స్థావరాలు కాదు సరస్వతి నిలయాలని చెప్పేసి నినదించి తుపాకులకు ఎదురొడ్డి పోరాడి ఈరోజు శాంతియుత వాతావరణంలో యూనివర్సిటీలో విద్యార్థులు చదువుకుంటారంటే దానికి కారణం అఖిల భారత విద్యార్థి పరిషత్. గత 77 సంవత్సరాలుగా ఈ దేశంలో విద్యార్థి సమస్యలే కాకుండా అనేక రకాలైనటువంటి సామాజిక సమస్యలపైన కొట్లాడుతున్నటువంటి ఏబీవీపీ కార్యకర్తలకి, ఏబీవీపీ పూర్వ కార్యకర్తలకి, విద్యార్థులందరికీ కూడా మరొకసారి ఏబీవీపీ అవతరణ దినోత్సవం మరియు జాతీయ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. జై హింద్.